అంతరిక్ష ప్రయోగాల్లో నాసా ఎప్పుడూ తన విజయాల్నే గొప్పగా చెప్పుకుంటుంది. కాని మీకు తెలియని విషయం ఏంటంటే, నాసా చరిత్రలో కొన్ని భయంకరమైన తప్పులు, బయటకు చెప్పని రహస్యాలు మరియు అర్థం కాని మిస్టరీలు చాలా ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా మనం నాసా అంటే అద్భుతమైన రాకెట్ లాంచ్లు, మార్స్ మిషన్లు మాత్రమే అనుకుంటాం. కానీ అంతరిక్షం అనేది మనం ఊహించినంత ప్రశాంతమైన ప్రదేశం కాదు. అక్కడ మనిషి మేధస్సుకు అందని వింతలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. మరికొన్నిసార్లు సైంటిస్టులకే అర్థం కాని కొత్త రేడియేషన్ బెల్ట్స్, వింత శబ్దాలు రికార్డయ్యాయి. ఈరోజు ఈ వీడియోలో నాసా పెద్దగా బయటపెట్టని లేదా తక్కువగా చర్చించే 10 ఆసక్తికరమైన స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మన భూమి చుట్టూ వాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్స్ అనే 2 శక్తివంతమైన రేడియేషన్ వలయాలు ఉంటాయని మనకు తెలుసు. ఇవి సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మనల్ని కాపాడతాయి. కానీ 2012లో నాసా ప్రయోగించిన వాన్ ఎలెన్ ప్రోబ్స్ శాటిలైట్స్ ఒక వింత విషయాన్ని గమనించాయి. అప్పటి వరకు ఉన్న 2 బెల్ట్స్ కాకుండా అకస్మాత్తుగా ఒక 3వ రేడియేషన్ బెల్ట్ అక్కడ ఏర్పడింది. ఇది సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే దశాబ్దాలుగా మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం అక్కడ కేవలం 2 బెల్ట్స్ మాత్రమే ఉండాలి. కానీ ఈ 3వ బెల్ట్ కొన్ని వారాల పాటు ఉండి తరువాత ఒక ఇంటర్ ప్లానెటరీ షాక్ వేవ్ వల్ల అకస్మాత్తుగా మాయమైపోయింది. అసలు ఇది ఎందుకు ఏర్పడింది, అంత త్వరగా ఎలా మాయమైపోయింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అంతరిక్షంలో పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత అనూహ్యంగా మారిపోతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఫ్యాక్ట్ 2. ప్లూటోలో ఉన్న ఐస్ పర్వతాలు. చాలా కాలం పాటు ప్లూటోని మనం ఒక మృతగ్రహంగా, అంటే ఎటువంటి కదలికలు లేని చల్లని బండరాయిగా అనుకునేవాళ్ళం. కానీ 2015లో నాసా పంపిన న్యూ హారిజాన్స్ స్పేస్ క్రాఫ్ట్ ప్లూటోని దగ్గరగా ఫోటోలు తీసినప్పుడు నాసా సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ప్లూటో ఉపరితలం మీద దాదాపు 11,000 ఎత్తు ఉన్న భారీ పర్వతాలు కనిపించాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇవి రాళ్లతో చేసినవి కాదు. ఇవి నైట్రోజన్ ఐస్తో ఏర్పడిన పర్వతాలు. ఇంత చిన్న గ్రహం మీద సూర్యుడికి అంత దూరంలో ఉండి కూడా ఇంత భారీ పర్వతాలు ఏర్పడాలంటే ఆ గ్రహం లోపల ఏదో ఒక జియోలాజికల్ యాక్టివిటీ జరుగుతూ ఉండాలి. అంటే ప్లూటో లోపల ఇంకా వేడి ఉండి ఉండవచ్చు, లేదా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉండవచ్చు. ఒక చిన్న గ్రహం ఇంత యాక్టివ్గా ఉండటం అనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేసింది. ఫ్యాక్ట్ 3. డార్క్ మ్యాటర్ ఉన్నట్లు సాక్ష్యం. విశ్వంలో మనకు కనిపించే పదార్థం కంటే కనిపించని పదార్థమే ఎక్కువ అని సైంటిస్టులు చెబుతుంటారు. దీన్నే డార్క్ మ్యాటర్ అంటారు. దీన్ని మనం చూడలేం, తాకలేం. కానీ ఇది ఉందని చెప్పడానికి నాసా యొక్క చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఒక బలమైన సాక్ష్యాన్ని చూపించింది. అదే బుల్లెట్ క్లస్టర్. 2 భారీ గెలాక్సీ క్లస్టర్స్ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు అక్కడ ఉన్న సాధారణ వాయువు, అంటే నార్మల్ మ్యాటర్, ఘర్షణ వల్ల వేడెక్కి ఆగిపోయింది. కానీ ఆ గెలాక్సీల్లో ఉన్న బరువు మాత్రం ఆ వాయువు ఉన్న చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు తెలిసింది. అంటే కనిపించని ఏదో శక్తివంతమైన పదార్థం ఎటువంటి ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఇదే డార్క్ మ్యాటర్ అని సైంటిస్టులు నమ్ముతున్నారు. మన కళ్లకు కనిపించని ఈ పదార్థమే ఈ విశ్వాన్ని పట్టి ఉంచుతోంది అంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఫ్యాక్ట్ 4. మార్స్ మీద ఉన్న భయంకరమైన లోయ. భూమి మీద ఉన్న గ్రాండ్ క్యానియన్ ని చూసి మనం చాలా పెద్దది అని ఆశ్చర్యపోతాం. కానీ మార్స్ మీద ఉన్న వాలిస్ మరినారిస్ ముందు ఇది ఒక చిన్న గీత మాత్రమే. 1971లో నాసా యొక్క మెరినర్ 9 స్పేస్ క్రాఫ్ట్ మార్స్ ని మ్యాప్ చేస్తున్నప్పుడు దీన్ని కనుగొంది. ఇది దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే అమెరికా దేశం ఒక చివర నుండి మరో చివర వరకు ఎంత దూరం ఉంటుందో అంత పొడవనమాట. దీని లోతు 7 మైళ్ల వరకు ఉంటుంది. ఇంత భారీ లోయ మార్స్ మీద ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. ఇది పురాతన కాలంలో మార్స్ మీద ప్రవహించిన నీటి వల్ల ఏర్పడిందా, లేక భారీ భూకంపాల వల్ల ఏర్పడిందా అనేది నాసా ఇంకా పరిశోధిస్తోంది. ఇది మార్స్ చరిత్రలో దాగి ఉన్న నీటి జాడలను చూపిస్తోంది. ఫ్యాక్ట్ 5. మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే. నాసా ప్రయోగించిన WMAP మిషన్ ద్వారా విశ్వం యొక్క వయస్సు 13.78 బిలియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. కానీ ఈ మిషన్ బయటపెట్టిన మరో నిజం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మొత్తం విశ్వంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, గ్యాస్, మనుషులు అన్నీ కలిపిన కేవలం 4.6% మాత్రమే. మిగిలిన 95% విశ్వం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీతో నిండి ఉంది. అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సైన్స్, మనం చూస్తున్న ఈ విశ్వమంతా కేవలం 5% లోపు మాత్రమే. మిగిలిన 95% ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అసలు అక్కడ ఏముంది అనేది మనకు అస్సలు తెలియదు. మనం అనంతమైన అజ్ఞానంలో బ్రతుకుతున్నామని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఫ్యాక్ట్ 6. అంతరిక్షం నిశ్శబ్దంగా లేదు.
సినిమాల్లో చూపించినట్లు అంతరిక్షంలో శబ్దం ఉండదు, ఎందుకంటే అక్కడ గాలి ఉండదు కాబట్టి. కానీ నాసా డేటా సోనిఫికేషన్ అనే టెక్నాలజీ ద్వారా అంతరిక్షంలోని డేటాను శబ్దాలుగా మారుస్తుంది. హబుల్ టెలిస్కోప్ మరియు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ నుండి వచ్చిన డేటాను ఆడియోగా మార్చినప్పుడు వింతైన శబ్దాలు వినిపించాయి. ఇది మనం వినగలిగే స్థాయి కంటే 57 ఆక్టేవ్స్ తక్కువ పిచ్లో ఉంటుంది. కానీ నాసా దాన్ని మనకు వినిపించేలా మార్చింది. ఈ శబ్దాలు వింటే అంతరిక్షం ఎంత వైల్డ్గా ఉంటుందో అర్థమవుతుంది. ఆ శబ్దాలు వినడానికి చాలా భయానకంగా ఉంటాయి. ఫ్యాక్ట్ 8. కోట్ల రూపాయల చిన్న పొరపాటు. ఇది నాసా చరిత్రలోనే అత్యంత సిల్లీ మరియు కాస్ట్లీ మిస్టేక్. 1999లో నాసా మార్స్ క్లైమేట్ ఆర్బిటార్ని ప్రయోగించింది. దీని విలువ కొన్ని వందల కోట్లు. ఇది మార్స్ దగ్గరకు చేరుకున్న తర్వాత అనుకున్న ఎత్తులో కాకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి మార్స్ వాతావరణంలో కాలిపోయింది. దీనికి కారణం ఏంటో తెలిస్తే మీరు నవ్వుకోవాలో ఏడవాలో తెలియదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన 2 వేరువేరు ఇంజనీరింగ్ టీమ్స్ 2 వేరువేరు కొలమానాలను వాడారు. ఒక టీం మెట్రిక్ యూనిట్లు అంటే మీటర్లు, కిలోగ్రాములు వాడితే మరో టీం ఇంపీరియల్ యూనిట్లు అంటే అంగుళాలు, పౌండ్లు వాడారు. ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ క్యాలిక్యులేషన్స్ తప్పిపోయి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ బూడిదైపోయింది. నాసా ఇలాంటి తప్పులు కూడా చేస్తుంది అని చాలా మందికి తెలియదు. ఫ్యాక్ట్ 9. చేతితో పట్టుకున్న శాటిలైట్. 1997లో STS-8 మిషన్లో భాగంగా స్పార్టన్ అనే ఒక సోలార్ శాటిలైట్ ని అంతరిక్షంలో వదలాల్సి ఉంది. కానీ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవ్వాల్సిన ఈ శాటిలైట్ సిస్టంలో చిన్న పొరపాటు వల్ల పనిచేయలేదు. అంతేకాకుండా అది కంట్రోల్ తప్పి తిరగడం మొదలుపెట్టింది. దీన్ని అలాగే వదిలేస్తే అది స్పేస్ జంక్లా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో నాసా ఆస్ట్రోనాట్స్ అయిన విన్స్టన్ స్కాట్ మరియు టకావో డోయి అత్యవసరంగా స్పేస్ వాక్ చేసి ఆ తిరుగుతున్న శాటిలైట్ ని తమ చేతులతో పట్టుకోవాల్సి వచ్చింది. అంతరిక్షంలో వేగంగా తిరుగుతున్న ఒక భారీ వస్తువును చేతులతో ఆపడమనేది ఎంత ప్రమాదకరమో ఊహించండి. కానీ ఆస్ట్రోనాట్స్ ధైర్య సాహసాల వల్ల ఆ మిషన్ ఫెయిల్ అవ్వకుండా కాపాడబడింది. ఫ్యాక్ట్ 10. ల్యాండింగ్ తర్వాత పేలుడు. సాధారణంగా స్పేస్ మిషన్లలో ప్రమాదాలు లాంచ్ అయ్యేటప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు జరుగుతాయి. కానీ 1983లో STS-9 మిషన్లో కొలంబియా స్పేస్ షటిల్ సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయ్యింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. షటిల్ ఆగిన కొన్ని నిమిషాలకే వెనుక భాగంలో హైడ్రోజన్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే షటిల్లోని ఆక్సిలరీ పవర్ యూనిట్ వాల్వ్స్ పేలిపోయాయి. అదృష్టవశాత్తు ఆస్ట్రోనాట్స్ అప్పటికే బయటకు వచ్చేసినా లేదా సురక్షితంగా ఉండటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ల్యాండ్ అయిన తర్వాత కూడా రాకెట్స్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఈ సంఘటన నాసాకి ఒక గుణపాఠం నేర్పింది. ఫ్యాక్ట్ 10. పయనీర్ అనామలీ. నాసా పంపిన పయనీర్ 10 మరియు 11 స్పేస్ క్రాఫ్ట్ సౌర కుటుంబం అడింబలకు వెళుతున్నప్పుడు అవి ఉండాల్సిన చోట కాకుండా కొంచెం వెనకబడి ఉన్నట్లు సైంటిస్టులు గమనించారు. ఏదో ఒక అదృశ్య శక్తి వాటిని వెనక్కి లాగుతోందని సైంటిస్టులు గమనించారు. దీన్నే పయనీర్ అనామలీ అంటారు. చాలా సంవత్సరాల పాటు ఇది ఫిజిక్స్ సూత్రాలకే సవాలు విసిరింది. గ్రహాంతరవాసుల ప్రభావం ఏమైనా ఉందా అని కూడా అనుమానించారు. చివరికి స్పేస్ క్రాఫ్ట్ నుండి విడుదలయ్యే వేడి అంటే థర్మల్ హీట్ ఒకవైపు ఎక్కువగా ఉండటం వల్ల అది స్లో అయ్యిందని కనుగొన్నారు. కానీ ఇప్పటికీ అంతరిక్షంలో ఇలాంటి వివరణ లేని సిగ్నల్స్ మరియు సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. నాసా అంటే కేవలం విజయాలే కాదు, ఇలాంటి ఎన్నో వైఫల్యాలు, మిస్టరీలు మరియు ఆశ్చర్యకరమైన నిజాలు కూడా ఉన్నాయి. మనం ఎంత టెక్నాలజీ సాధించినా ఈ విశ్వం ముందు మనం ఇంకా చిన్న పిల్లలమే. ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఏది బాగా ఆశ్చర్యాన్ని కలిగించిందో కమెంట్ చేయండి.